హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు పుల్వామా, కార్గిల్, పహల్గాం ఏదైతే ఉందో ఈ దాడులన్నీ బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఒక విశ్లేషకులుగా మీరేం చెప్తారు దీని మీద? అంటే ఇది బీజేపీని కాంగ్రెస్ విమర్శించడం, కాంగ్రెస్ని బీజేపీ విమర్శించడం అది పార్టీల అంతర్గత వ్యవహారం. నేను దాని జోలికి పోదలుచుకోలేను. కానీ ఇటువంటి సందర్భంలో, ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో అది తప్పుడు ఆరోపణ. అట్లాంటివి చేయొద్దు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దేశ ఐక్యత, సైనికులకు సంబంధించిన అంశంలో మనం యూనిటీ కనిపించాల్సిన అవసరం ఉంది. శత్రు దేశాలకు మనకు అవకాశం ఉండకుండా ఉండాలి. ఎందుకనంటే ఈ దాడులు జరుగుతున్న బీజేపీ లబ్ధి కోసం అంటే వాళ్ళు అన్నది బీజేపీ లబ్ధి కోసం అనేది అంటే మీరు అడిగిన దాంట్లో నేను అనుకుంటుంది ఏంటంటే బీజేపీ లబ్ధి కోసం అని కాకుండా ఎలక్షన్ టైంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అని ఉండొచ్చు వాళ్ళు. అయితే నేనేమంటే భారతదేశంలో 365 రోజులు ఎలక్షన్స్ ఉంటాయి ఏదో ఒక ప్రాంతంలో. లోకల్ ఎలక్షన్స్ అనుకోండి, మిగతా స్టేట్ అంటే మిగతా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో అనుకోండి, రాష్ట్రాలకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకోండి, ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీనికి ఎన్నికలకు ముడిపెట్టాల్సిన అంశం కాదు. ఇది ఎప్పుడు కూడా కాశ్మీర్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న సంఘటన. కాశ్మీర్ నేను ఇంతకుముందు డిబేట్లో కూడా చెప్పాను. కాశ్మీరు ఈ ఇన్సిడెంటు మొన్న డ్రాయర్ తీసి ప్యాంట్ ఇప్పి ఏ మతం అని చూసి కాల్చిన సంఘటన ఏదైతే ఉందో ఇది ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నారు. కానీ ఇది 90sలోనే కాశ్మీర్లో లేడీస్ని ఇక్కడ వదిలిపెట్టండి, స్త్రీలను మహిళలను ఇక్కడ వదిలిపెట్టండి, మీరు మగవాళ్ళు వెళ్ళిపోండి అని మసీదుల నుంచే స్లోగన్స్ వచ్చినాయి అప్పుడు. అంటే మరి అప్పుడు ఏ ఎన్నికలు ఉన్నట్టు, ఏ పార్టీ అధికారంలో ఉన్నట్టు? అంటే నేనేమంటున్నా అంటే మన భారతదేశంలో ఇట్లాంటి చిన్న చిన్న లొసుగులను చేసుకొని బయట కంట్రీస్ వాళ్ళు మన మీద ఈ రకంగా జరుగుతూ ఉంటాయి. మనం అలర్ట్గా ఉండి మనకు దేశానికి సంబంధించిన విషయంలో అందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం. ఓకే సార్, ఇప్పుడు ఓవైపు యుద్ధ వాతావరణం ఉంటే ఇప్పుడు మన తెలంగాణలో అందాల పోటీలు పెట్టడం కొంచెం అవసరం అంటారా? అంటే ఇదేమో సడన్గా జరిగిన ఇన్సిడెంట్. ఇది అందాల పోటీలకు సంబంధించిందేమో గత ముందు నుంచి జరుగుతున్న కార్యక్రమము. సరే, ఇటువంటి టైంలో రద్దు చేసుకుంటే తప్పేం లేదు. అంటే మనము భారతదేశంలో జరుగుతున్న సంఘటనలు కాబట్టి మనము సైనికులకు తోడ్పాటుగా మనము ఒక యూనిటీగా ఇవ్వడం కోసం, ఐక్యత కోసం మనము ఇది అంటే బయట దేశం నుంచి అందరూ దేశస్తులు వస్తారు కాబట్టి మరి ముందు ప్లాన్ ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలి, ఎందుకు రద్దు చేయాలని చేస్తున్నట్టున్నారు. కానీ ఇటువంటి సందర్భంలోనైతే ఇది కరెక్టు కాదేమనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇది క్యాన్సిల్ చేస్తే బాగుండేమో. ఎందుకంటే భారతదేశం అందాల పోటీలకు సంబంధించి వ్యతిరేకం. మొదటి కూడా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు వెలసిల్లిన దేశం ఇది. అటువంటి కంటెస్ట్, అటువంటి అందాల పోటీలు మన దగ్గర పెట్టకపోవడమే మంచిది. అందులో ఇటువంటి సమయంలో పెట్టడం అయితే సబబు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.